రైట్ పవన్ సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం చంద్రబాబు శాఖలను కేటాయించారు. అంటే కొత్త తరానికి పెద్దపీట వేస్తూ సీనియర్స్ కు తగిన ప్రాధాన్యం ఇస్తూ శాఖలు కేటాయించారు. ఇక అందరూ ఊహించినట్లుగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇచ్చారు. అదే విధంగా ఇంకా ఇటు చూసుకుంటే మహిళకు హోంమంత్రి ఇచ్చారు. నారా లోకేష్ కు ఐటీ, ఇట్లా అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ, ఇట్లా అందరికీ తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ తన మార్కును చూపించారని కూడా పెద్ద చర్చ జరుగుతుంది. రైట్, ఒకసారి చూద్దాం ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు ఏంటనేది. చూస్తే సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం చంద్రబాబు తన సహచర మంత్రులకు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయన కేటాయించారు. ఇక నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖలతో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా అప్పగించారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన అచ్చెన్నాయుడుకి వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, పాడి పరిశ్రమ, మత్స్య శాఖలు లభించాయి. ఇక కీలకమైన హోంశాఖను దళిత వర్గానికి చెందిన మహిళ వంగలపూడి అనితకు, ఆర్థిక వాణిజ్య పన్నులు ప్రణాళిక శాఖలతో పాటు శాసనసభ వ్యవహారాలను పయ్యావుల కేశవ్కు, ఇటు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అనగాని సత్యప్రసాద్ కు కేటాయించారు. అట్లాగే ఇతర ముఖ్య శాఖల్లో జలవనరుల శాఖను నిమ్మల రామానాయుడికి, ఆహార పౌర సరఫరాలు నాదెండ్ల మనోహర్ కు, రాజధాని అమరావతి నిర్మాణంపై అవగాహన ఉన్న పొంగూరు నారాయణకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖలు, ఇక బీజేపీకి చెందిన సత్యకుమార్ కు వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ కేటాయించారు. అట్లాగే ఇక సాధారణ పరిపాలన కావచ్చు, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు అభినందన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అలాగే కేబినెట్ సహచరులకు శాఖలు కేటాయించిన సందర్భంగా ప్రజాసేవలో నిమగ్నం కానున్న మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులుగా సేవలందించిన ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అధికార ప్రతినిధి మాల్యాద్రి అభినందించారు. మంత్రి అయిన తర్వాత టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమెకు వర్ల రామయ్య శాల్వా కప్పి సన్మానించారు. ఇక మంత్రివర్గంలో కొత్త తరానికి పెద్దపీట వేసిన సీఎం చంద్రబాబు శాఖల కేటాయింపులోనూ అదే ఒరవడి కొనసాగించారు. నవతరానికి పెద్ద బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో పాత తరానికి ప్రాధాన్యం కొనసాగించారు. ప్రతిభ, సామర్థ్యం, నేపథ్యం, అనుభవానికి నడుమ సమతూకం పాటించారు. అలాగే మిత్రపక్షాలకు సముచిత గౌరవం లభించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు వచ్చారు. ఇక లోకేష్ కు ఈసారి మానవ వనరుల అభివృద్ధి శాఖ కేటాయించారు. విద్యాశాఖలోని అన్ని విభాగాలను కలిపి 2014లో ఈ శాఖను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆయనకు పట్టున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ను కూడా అప్పగించారు. తొలిసారి మంత్రి అయిన పయ్యావుల కేశవ్ కు అతి ముఖ్యమైన ఆర్థిక శాఖ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా పనిచేసిన ఆయనకు ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టుంది. నిమ్మల రామానాయుడికి జలవనరుల శాఖ, అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, గొట్టిపాటి రవికు విద్యుత్, అచ్చెన్నాయుడికి వ్యవసాయం, డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, వాలంటీర్లు, గ్రామ సచివాలయాల శాఖలు లభించాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖలు కేటాయించారు. టీజీ భరత్ కు పరిశ్రమలు, కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన వ్యవహారాలు, క్రీడలు దక్కాయి. సీనియర్ల గౌరవానికి భంగం కలగకుండా వారికి సముచిత శాఖలు ఇచ్చారు. వయసులో పెద్దవాడు, సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ ఇచ్చారు. తొలుత ఆయనకు ఆర్థిక శాఖ ఇవ్వాలన్న చర్చ జరిగింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 24 గంటలు
క్రియాశీలంగా ఉండాల్సి రావడం, తరచూ ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆయనపై తీవ్ర ఒత్తిడి పెట్టినట్లు అవుతుందని భావించారు. దీంతో దేవాదాయ శాఖ అప్పగించారు. మరో సీనియర్ నేత ఎన్ఎండి ఫరూక్ కు న్యాయశాఖతో పాటు మైనారిటీ సంక్షేమం కేటాయించారు. గతంలో మంత్రిగా చేసిన కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణంతో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ లభించింది. గత జగన్ ప్రభుత్వం హోంశాఖను దళిత మహిళకు ఇచ్చింది. అదే సంప్రదాయాన్ని చంద్రబాబు కొనసాగించారు. మంగళపూడి అనితకు ఈ శాఖ కట్టబెట్టారు. అనేక మంది మంత్రులు ఆ శాఖను ఆశించినా చివరకు ఆమెకు ఇవ్వడం విశేషం. గిరిజన వర్గానికి చెందిన సంధిహారానికి గిరిజన సంక్షేమంతో పాటు మహిళా సంక్షేమ శాఖ దక్కాయి. రాయలసీమకు చెందిన సవితకు బీసీ సంక్షేమం, చేనేత శాఖలు లభించాయి. లోకేష్ సహా ఎవరికి పాత శాఖలు ఇవ్వలేదు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఒక్కరికే గత టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన శాఖ మళ్లీ దక్కింది. రాజధాని నిర్మాణం పురపాలక శాఖ పరిధిలోకి వస్తుంది. ఆయనకు దానిపై అవగాహన ఉండడంతో కొనసాగించినట్లు సమాచారం. మిత్రపక్షాలకు మంచి శాఖలు దక్కాయి. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ లభించాయి. బీజేపీ నేత సత్యకుమార్ కు ఆరోగ్య శాఖ ఇచ్చారు. మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన ఈయన ఇంత ముఖ్యమైన శాఖ నిర్వహించగలరా అన్న చర్చ జరిగింది. అయితే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి సుదీర్ఘకాలం పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఢిల్లీ స్థాయిలో మంచి సంబంధాలే ఉన్నందున ఈ శాఖ ఇచ్చారు.